ఎడారిలో సెలయేర్లు జూలై 24వ తేదీ. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఒక వ్యక్తి తాను ఏం చేశాడు, ఏం చెప్పాడనేది కాదు, కానీ అతను ఏం ఆలోచిస్తున్నాడనేది ఆ వ్యక్తి స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది. ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తాడో అదే అతను ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి తాను వాస్తవంగా ఆలోచించేదానికంటే ఎంతో భిన్నంగా తన మాటలు, తన చేతలు ఉండడానికి జాగ్రత్త పడతాడు. కానీ అదంతా వ్యర్థమే అవుతుంది. వారు ఎంతగా భద్రపరచాలని ప్రయత్నించినా వారి చేతుల్లోనూ, వారి మాటల్లోనూ తన ఆలోచనలు బయటికి వచ్చేస్తాయి. ఆత్మకు కాపలా లేకుంటే ఇతరులు ఎల్లప్పుడూ దానిని చూడగలరు. మానవుని మనసు, వ్యక్తిత్వం పౌలుకు బాగా తెలుసు. మనం సత్యమైన, మాన్యమైన, న్యాయమైన, పవిత్రమైన, రమ్యమైన, ఖ్యాతి కలిగిన వాటిపైనే ధ్యానముంచాలని సూచించాడు. ఇవి మన ఆలోచనల్లో నివసించడానికి అనుమతిస్తే అవి మనకు సహాయం చేయడం కాదు, వాటి రూపంలోనికి మనల్ని మారుస్తాయి. పౌలు ఆలోచనను ఎఫ్జి బరోస్ ఇలా కార్యరూపంలో వివరించారు. మీరు గొప్పవారిగా ఉండాలంటే గొప్ప ఆలోచనలను ఆలోచించండి. పవిత్రమైన ఆలోచనలు హృదయాన్ని పవిత్రపరుస్తాయి. కనికరపు ఆలోచనలు మంచివారిగా మారుస్తాయి. ఉల్లాసవంతమైన ఆలోచనలు ఉల్లాసవంతంగా మారుస్తాయి. ఎందుకంటే మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీ జీవితం అలానే ఉంటుంది ఎల్లప్పుడూ. ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో, న్యాయమైనదో ఆ విషయాలను గురించి ఆలోచించండి. మీరు ఖచ్చితంగా వాటి వల్లే ఉంటారు. మంచి సాక్ష్యం, రమ్యమైన, పవిత్రమైన విషయాలను గురించి ఆలోచించండి. మీ మనసులో ఎలాంటి మాధుర్యం సురక్షితంగా ఉంటుంది. దేవుని గురించి ఎక్కువగా ఆలోచించండి. మీరు ఆయన వలె మారతారు. విశ్వాస, నిరీక్షణ, దయగల మాటల్లో సమస్తమైన దుర్వినియోగం నుండి ఆయన గౌరవాన్ని కాపాడండి. ఆయన ఉపయోగార్థం మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచండి. మీకోసం సిద్ధంగా ఉన్న శిక్షణలో అలసిపోకండి. మీరు ఎక్కువగా కోరుకునే వ్యక్తిగా ఉండడానికి మీ క్రైస్తవ జీవితంలో చాలా ఎక్కువ భాగం పడుతుంది. చెడు ఆలోచనలను ప్రక్కన పెట్టి మంచి ఆలోచనలను ఆలోచించే ప్రయత్నం చేయడంలో అలసిపోకండి, విసుగు చెందకండి. మీరు నిరాశతో వదిలేయాలి అనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ ఆలోచనలను మీ ద్వారా జీవించటానికి ఇష్టపడతాడు. చేయడానికి ఆయన మీ జీవితంలో ఉంచిన పనిని చేసే అవకాశం పరిశుద్ధాత్మునికి ఇవ్వండి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.